నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ ముందుగా మన కొటేషన్ ఏంటో చూద్దామండి. స్ట్రెస్ అనేటటువంటిది మనకి ఏది ఇంపార్టెంట్ అది మనం డిసైడ్ చేసుకోలేకపోవడం, అంటే ఏది ప్రయారిటీ అంటే 4-5 పనులు ఉన్నాయి. సబ్బా ఇన్ని పనులు ఉన్నాయి, బాగా నాకు స్ట్రెస్ అనిపిస్తుంది అనుకుంటాం. కానీ వాటిలో ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ ఇదే చేయాలి, మిగిలిన పక్కన ఉన్నా పర్లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఇన్ జనరల్ ఇది వర్క్ స్ట్రెస్ లేదా సబ్జెక్ట్ స్ట్రెస్ కూడా. మనము ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏది చదవాలి అని అనుకుంటూ ఉంటాం. సో ముందు మన ప్రయారిటీ ఏంటి? బాగా వచ్చిన సబ్జెక్టా లేదా అసలు ఏమీ రాని సబ్జెక్టా? మన ప్రయారిటీ ఏంటి అన్న దృష్టిలో పెట్టుకొని కనుక మనము ఒక షెడ్యూల్ వేసుకోగలిగితే కొంతవరకు స్ట్రెస్ మనం తగ్గించుకోగలము. ఒకసారి ప్రయత్నించి చూడండి. అందుకే ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే ఆ రోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం లేదా ఏం చదువుకోబోతున్నాం అన్న షెడ్యూల్ వేసుకున్నాం అనుకోండి, కొంత క్లారిటీ వస్తుంది, కొంతవరకు స్ట్రెస్ మినిమైజ్ అవుతుందండి. లేవగానే ఫస్ట్ ఇవాళ షెడ్యూల్ ఏంటి అన్నది రాసుకోగలిగితే చాలా బాగుంటుంది డే మొత్తం. సరే, ముందుగా నిన్న ఇచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ పిఎంఎన్ అంటున్నాం. పాలీమెటాలిక్ నాడ్యూల్స్ మైనింగ్ అనేది ఇంకా ఇండియాలో నేసెంట్ స్టేజెస్లోనే ఉంది, అంత డెవలప్ అవ్వలేదు. నేసెంట్ అంటే ఇంకా ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంది అని, అవునా కాదా? ఎస్, అది ఇంకా పెద్దగా డెవలప్ అవ్వలేదు, అందుకల్లా ఇది కరెక్ట్. రెండోది, రేర్ మినరల్స్ అనే వాటిని కూడా ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ మైనింగ్ ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ మినరల్స్ని కూడా మైన్ చేయొచ్చు, అవునా కాదా అండి? ఎస్, నిన్న మనము డీప్ ఓషన్ మిషన్ అని చదివాము. దాని కింద నేను పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని చెప్పానే కానీ వాటి డీటెయిల్స్ చెప్పలేదు. మీరు ఈ మధ్య గమనిస్తూ ఉంటే లాస్ట్ 10 డేస్గా అలాగా క్వశ్చన్స్ అన్నీ ఇంప్లాయిడ్ క్వశ్చన్స్, అంటే మనం చదువుకున్న కాన్సెప్ట్కి మీరు ఎక్స్ట్రాగా సెర్చ్ చేస్తే కానీ ఆన్సర్స్ తెలియవు అన్న లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో కొద్దిగా మీకు ఐడియా ఉన్నా ఇంతకుముందే, లేదా కొద్దిగా ఏదన్నా సెర్చ్ చేసి ఇది కరెక్ట్ ఇది కాదు అలాంటి క్వశ్చన్స్ మీరు చూసుకోగలగాలి. సరే, ఇది రేర్ మినరల్స్ కూడా ఉండొచ్చు. సో అందువల్ల రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. రెండో క్వశ్చన్ చూద్దాం. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి స్టడీలీ అంటే కంటిన్యూస్గా ఎల్పిజి రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి, అంటే 1991 నుంచి మనం ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేస్తున్నామో అప్పటి నుంచి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతూనే ఉన్నా ఏ సంవత్సరంలో కూడా తగ్గలేదు అని. కానీ స్టడీలీ ఇంక్రీజింగ్ ఉందా? లేదు. ఎక్స్పోర్ట్స్ మనకి ఎకనామిక్ క్రైసిస్ టైంలో కానీ 1998 ఆ టైంలో కానీ కొద్దిగా పడిపోవడం జరిగింది, మళ్ళీ పెరగడం జరిగింది. సో ఎప్పుడైనా ఈ పదం వచ్చిందనుకోండి స్టడీలీ అని చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. రెండో చూడండి, ఇండియాస్ నైబర్స్ అనేవి మేజర్ ఎక్స్పోర్టింగ్ డెస్టినేషన్స్ ఇండియాకి, అంటే మన చుట్టుపక్కల ఉన్న కంట్రీసే మన మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్, అవునా కాదా? కాదు. ఎవరు మన మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్? ఫస్ట్ యుఎస్ఏ, ఆ తర్వాత యుఏఈ, ఆ తర్వాత చైనా, ఇలా ఉన్నాయి. సో నైబరింగ్ కంట్రీస్ మేజర్ డెస్టినేషన్స్ అంటే కాదు. చైనా ఉంది కానీ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్లో ముందు వేరే కంట్రీస్ ఉన్నాయి, యుఎస్ఏ యుఏఈ ఇవి ఉన్నాయి. సో అందువల్ల ఇది తప్పే, ఇది తప్పే, రెండు తప్పే. కాబట్టి ఆన్సర్ డి, నన్ ఆఫ్ ది అబవ్. ఎకానమీలో ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇయర్ కూడా క్వశ్చన్స్ ఇలాంటి వాటి మీద అడిగారు, చాలా జాగ్రత్తగా వీటిని చూసుకోవాలి. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది వ్యాక్సిన్ మరియు వ్యాక్సిన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కింద మరి 70% ఎఫెక్టివ్గా ఉంది ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. సో ఆస్ట్రాజెనకా అనే కంపెనీతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలిసి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాయి. మరి వీళ్ళు చెప్పింది 70% వరకు ఎఫెక్టివ్గా ఉంది క్లినికల్ ట్రయల్స్ స్టేజ్ 3లో అన్నారు. కానీ రీసెంట్గా మనకి ఫైజర్ అని, మోడర్నా అని ఈ కంపెనీస్ ఏం చెప్పాయి? 90% ఎఫెక్టివ్ అంటే ఒకరు, ఇంకొకరు 94% ఎఫెక్టివ్ అని చెప్పారు. మరి అలాంటి కంటెక్స్లో అసలు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్కి వీళ్ళకి ఉన్న తేడాలేంటి? ఏ టెక్నాలజీస్ని బేస్ చేసుకొని వీటిని తయారు చేశారు? వీటికి సంబంధించి చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఒక 40 మినిట్స్ ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. అసలు వ్యాక్సిన్ రకాలేంటో. మరి ఆక్స్ఫర్డ్ వీళ్ళందరూ ఒకటే రకమైన వ్యాక్సిన్ చేయలేదు. ఆక్స్ఫర్డ్ యూనియన్ అనేటటువంటిది వైరస్ వెక్టార్ని బేస్ చేసుకొని వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తే, మరి ఫైజర్ మోడర్నా ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ని తయారు చేశారు. అసలు ఈ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏంటో, మరి వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటో, వీటి మధ్య తేడాలు ఏంటో, వీటన్నిటిని డీల్ చేస్తూ చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోని మనం చేయడం జరిగిందండి. రీసెంట్గానే మన ఛానల్లో అప్లోడ్ చేశాము. వ్యాక్సిన్ మరియు వ్యాక్సిన్ రకాలు అనేది అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్లోనూ మీకు ఇది యూజ్ అవుతుంది. ఒక్కసారి అది చూడని వాళ్ళు ఉంటే చూడాలి, చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఈ పాయింట్ ఏంటి అని అర్థమైపోయి ఉంటుంది.
నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎకానమీ కింద చదువుకుంటాం, బ్యాంకింగ్ సెక్టార్ అన్న దాని కింద. రీసెంట్గా మనకి ఏమైంది, ఆర్బీఐ అనేటటువంటిది ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్, ఈ కోవిడ్ ఇది వచ్చిన తర్వాత ఒక కమిటీని నియమించడం జరిగింది. పీకే మొహంతి అనేటటువంటి వ్యక్తి యొక్క మరి సారథ్యంలో ఒక కమిటీని వేసి ఇదిగో బ్యాంకింగ్ వ్యవస్థలో ఏమేమి చేద్దాం ఏంటి రికమెండేషన్స్ ఇవ్వమన్నారు. ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని పబ్లిక్గా ఆర్బీఐ పోస్ట్ చేసింది. మరి వాటి మీద ఎన్నో రకాలైనటువంటి క్రిటిసిజమ్స్ మొదలయ్యాయి. మరి ఇంతకీ ఏంటి ఈ రికమెండేషన్స్, ఎందుకు ఆ క్రిటిసిజమ్స్ మొదలయ్యాయి, ఈ కమిటీ ఏం చెప్పింది ఇంతకీ, అవి చూద్దామా అండి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ చెప్పారు, కానీ ఆ చేంజెస్ అనేవి ఎంతవరకు కరెక్ట్ కాదన్నట్టుగా ఈ ఆర్టికల్లో డిస్కషన్ అన్నమాట. గమనించాలండి, పీకే మొహంతి అనే కమిటీ మరి రికమెండేషన్స్ ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి, కార్పొరేట్ సెక్టార్ని బ్యాంకింగ్లోకి ఇన్వైట్ చేయండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ బాగా ఉంటుంది. సో ఇప్పుడు క్యాపిటలైజేషన్ అంటున్నాం. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థలో ఎక్కువ మనీ కావాలి. ముందుగానే ఎన్పిఏసి ఇవన్నీ ఉండడం వల్ల వాటికి కావాల్సిన మనీ ఎక్కువ. మరి కార్పొరేట్స్ వాళ్ళ దగ్గర మనీ ఉంది, డీప్ పాకెట్స్ అంటాం, ఎక్కువ మనీ ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలరు. మరి అలాంటి వాళ్ళని కార్పొరేట్ సెక్టార్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పారు. కానీ మనం ప్రాక్టికల్గా చూస్తే కార్పొరేట్ సెక్టారే బ్యాంక్స్ దగ్గర చాలా అప్పులు చేసి చాలా వరకు కట్టలేదు. ఇప్పుడు డిపాజిటర్స్ కనుక వాళ్ళ దగ్గర వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మరి వాళ్ళు ఒకవేళ దివాలా తీస్తే పరిస్థితి ఏంటి? చాలాసార్లు కార్పొరేట్స్ ముందుగానే కట్టట్లేదు. ప్లస్ ఇప్పుడు వాళ్ళే మనీని కస్టమర్స్ కదా, వాళ్ళే కస్టమర్స్, మరి వాళ్ళే బ్యాంక్స్ని మేనేజ్ చేసే వాళ్ళు ఉంటే ఏ విధంగా లెండింగ్ ప్రాసెస్ బాగుంటుంది. ఇక్కడ ఒక పదం ఉంటుందండి, కనెక్టెడ్ లెండింగ్ అని చెప్పి. కనెక్టెడ్ లెండింగ్ అంటే ఏంటి, మనకి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్కి వీటికి ఎక్కువ లోన్స్ ఇవ్వడం అనమాట. సో ఈ కనెక్టెడ్ లెండింగ్ ఇంకా పెరుగుతుంది, అది డిజాస్టర్స్గా మారచ్చు, మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థకే ఒక నెగటివ్గా మారచ్చు అని రీసెంట్గా ఒక పేపర్ రాశారు. రఘురామ్ రాజన్ వీళ్ళంతా కలిసి ఆ పేపర్లో దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఇది ఇప్పట్లో వద్దు అన్నారు. అంటే వాళ్ళు చెప్పిందంతా చేస్తారని కాదు, వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారని ఇక్కడ రాస్తున్నాం. రెండో రికమెండేషన్ ఈ కమిటీ ఏమిచ్చింది, కన్వర్షన్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంటాం. ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కనుక ఒకవేళ 10 సంవత్సరాల నుంచి కనుక అవి ఉంటూ 50,000 కోట్లకు పైగా వాటి దగ్గర కనుక మనీ అనేటటువంటిది ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటే, సో ఈ బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంక్స్గా కన్వర్ట్ చేయొచ్చు కదా. దానివల్ల ఎక్కువ మనీ అనేటటువంటిది వస్తుంది. వీళ్ళకు కూడా బ్యాంక్స్ కాబట్టి వీళ్ళు లెండింగ్ అనేది ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలా పెరగడం వల్ల మరి ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ పెరగచ్చు కదా, అది వీళ్ళు చెప్పింది. కానీ క్రిటిసిజం ఏంటి, ఆల్రెడీ బ్యాంక్సే ఎన్బిఎఫ్సిసే ముందుగానే నష్టాల్లో ఉన్నాయి, దీనివల్ల ఇంకా ఓవరాల్ ఎన్పిఏస్ పెరగచ్చు బ్యాంకింగ్ వ్యవస్థలో, అది ఇంకో క్రిటిసిజం. నెక్స్ట్, బ్యాంక్ సెటప్ చేయాలంటే మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయండి. నార్మల్ బ్యాంక్స్ కనుకోండి ఇప్పుడు 500 కోట్లు ఉంది, సో మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అంటారు, దాన్ని 1000 కోట్లకు పెంచాలి, బ్యాంకింగ్ని ఒక సీరియస్ బిజినెస్గా కన్సిడర్ చేయాలి అన్నట్టుగా మరి రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది, అది ఓకే. నెక్స్ట్, పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్. నిన్న మీకు ఒక హోంవర్క్ ఇచ్చానండి, మీరు చేసే ఉంటారనుకుంటున్నాను కొంతమంది అయినా. పేమెంట్ బ్యాంక్స్కి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి ఏంటి తేడాలు, ఒక టేబుల్ ఉంటుంది, అది చూసుకోవాలి. దానికి సంబంధించి కమెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేయండి అని కూడా మీకు చెప్పాను. కమెంట్ సెక్షన్లో అయితే ఎవరు పోస్ట్ చేయలేదు, బట్ మీరు చూసుంటారు అని నేను అనుకుంటున్నాను అనమాట. రైట్, మరి పేమెంట్ బ్యాంక్స్గా మారిస్తే ఏమవుతుంది, మామూలుగా పేమెంట్ బ్యాంక్స్ డిపాజిట్స్ అవి తీసుకోవడానికి ముందుకెళ్ళదన్నమాట, చాలా లిమిటెడ్ అప్లికేషన్ ఉంటుంది. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అయితే దానివల్ల ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరిగి అన్ని ప్రాంతాలకి అన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి కదా, దానివల్ల ఆర్థికంగా అన్ని ఏరియాస్ ఇంప్రూవ్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ రికమెండేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఏదైనా ఒక కంపెనీ బ్యాంక్ని సెటప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టాటా అనుకుందాం, సో వాళ్ళకి చాలా కంపెనీస్ ఉన్నాయి, సో వాటన్నిటికీ ఒక ఫినాన్షియల్ హోల్డింగ్ కంపెనీ అనేది తీసుకొని వచ్చి దానికి బ్యాంకింగ్ లైసెన్సెస్ ఇవ్వచ్చు. ఇలాంటి ఎన్నో రికమెండేషన్స్ని పీకే మొహంతి కమిటీ ఇవ్వడం జరిగింది. వాటిలో ఈ ప్రొవిజన్ మాత్రం కార్పొరేట్ సెక్టార్ బ్యాంకింగ్లోకి ఎంటర్ అవ్వడం మాత్రం చాలా వెహమెంట్గా, అంటే చాలా సివియర్గా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క మోడల్ సిస్టమ్ని వీటిని ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఉంది అన్న దానికోసం అనమాట. క్లియరా ఇది? సో ఆ రికమెండేషన్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు, క్లియర్ కదా అండి? వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్టికల్,
కేరళ అనేటటువంటిది వాళ్ళ యొక్క కేరళ పోలీస్ యాక్ట్కి చేసుకున్నటువంటి మార్పులు మనం ఇది చదివాము, మొన్న కూడా చదివాము. దాంట్లో శ్రేయా సింగల్ కేస్ అని ఒక ఇమేజ్ కూడా చూసాము కదా. సో మొన్నటి వీడియో రివైజ్ చేసుకోగలుగుతారా? కేరళ పోలీస్ యాక్ట్ దీనికి అమెండ్మెంట్ తీసుకొని వస్తూ ఒక ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఏంటి, మరి ఒక సెక్షన్ని చేర్చడం జరిగిందనమాట. ఆ సెక్షన్ ప్రకారం డెరిగేటరీ కంటెంట్ అనేటటువంటిది ఆన్లైన్లో పోస్ట్ చేస్తే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్తో పాటు వాళ్ళకి ఫైన్స్ ఇవి విధించవచ్చు. సో డిఫమేటరీ కంటెంట్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కానీ మనం ఏమనుకున్నాం, మొన్న చదువుకున్నప్పుడు శ్రేయా సింగల్ కేసులో సుప్రీంకోర్టు అనేటటువంటి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఏమని, ఇది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం, ఆర్టికల్ 19(1)A వ్యతిరేకం అని అనుకున్నాము. మరి ఇది కూడా ఎంతవరకు కోర్టులో నిలుస్తుంది, క్వశ్చనబుల్ అనుకున్నాం. మరి ఇప్పుడు చూడండి, అందరి సైడ్ నుంచి ప్రెషర్ రావడంతో కేరళ అనేది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని పుట్ ఆన్ హోల్డ్, అంటే టెంపరీగా దాన్ని అలా పెడుతున్నాము. అందరితో డిస్కషన్స్ అయిన తర్వాతే మళ్ళీ దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కంటెక్స్లో ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి, వాటి యొక్క ప్రొటెక్షన్, వీటి గురించి మనం చూసుకుంటామండి. ఆర్టికల్ 19(2) అనేది ఎక్సెప్షన్స్ ఉంది. మరి ఈ విధంగా ఇప్పుడు ఏదైనా ఇలా తీసుకొని రావాలంటే ఆర్టికల్లో చేర్చచ్చు కదా. అప్పుడు వైడర్ డిస్కషన్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకొని రావాలంటే అంత ఈజీగా తీసుకొని రాలేరు అందరూ. మరి డిబేట్స్ ఇవన్నీ జరుగుతాయి. అలా కనుక దీంట్లో చేరిస్తే అప్పుడు ప్రజల సమ్మతం ఉన్నట్టుగా మనం పరిగణిస్తాము. అది ఇక్కడ చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, అటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటు సోషల్ జస్టిస్, వీటన్నిటి కింద చదువుకుంటామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం గత 7-8 నెలల నుంచి ఉన్న ట్రెండ్స్ని గమనించి చూస్తే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చెప్పడం జరిగిందండి. మనం దీన్ని అటు సోషల్ జస్టిస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్గా రాసుకోవచ్చు. ఏమని, మనము COVID-19 వల్ల మోర్టాలిటీ అంటే దాని మీనింగ్ డెత్ రేట్స్ అని. సో డెత్ రేట్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అని కనుక మనం చూస్తే, ఏ రాష్ట్రాల్లో అయితే పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే హెల్త్ మీద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉందో ఆ రాష్ట్రాల్లో డెత్ రేట్ ఎక్కువగా ఉంది. అంటే పబ్లిక్ స్పెండింగ్ తక్కువగా ఉన్నప్పుడు ట్రేస్ చేయడము, టెస్ట్ చేయడం అంతా తక్కువ ఉంటుంది, బెడ్స్ కానీ ఇవన్నీ. అదే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మరి డెత్ రేట్స్ తగ్గుతూ వచ్చాయి. కేరళ ఉంది, ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి, కానీ మోర్టాలిటీ రేట్స్ తక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ యొక్క పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది కాబట్టి. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్, కొన్ని స్టేట్స్కి పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువగా ఉంది, PCI తలసరి ఆదాయం అంటాం. పర్ క్యాపిటా ఇన్కమ్ ఏమో ఎక్కువగానే ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్, కానీ ఏం ప్రాబ్లం ఉంది, హెల్త్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ, హెల్త్ ఎక్స్పెండిచర్ తక్కువ. సో అలాంటప్పుడు ఏమైపోయింది, వాళ్ళ స్టేట్ ప్రాస్పరస్ స్టేటే అవ్వచ్చు, కానీ మరి ఢిల్లీ కానివ్వండి ఇవన్నీ చూస్తే హెల్త్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు గ్రోత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు హెల్త్ కంటే అన్నటువంటిది. సో అల్టిమేట్గా ఏం చేయాలి, గ్రోత్ వర్సెస్ హెల్త్ అని వచ్చినప్పుడు అల్టిమేట్గా ఏం చేయాలండి, సో పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెంచే విధంగా చూసుకోవాలి. పబ్లిక్ ఎక్స్పెండిచర్తో పాటు మరి మిగిలినటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సరిచూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్న ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే, మనకి ఎయిర్ పొల్యూషన్ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా మారింది. COVID-19 ఎయిర్ పొల్యూషన్ ఇంపార్టెంట్ ప్రాబ్లంగా మారిందా. మరి ఎయిర్ పొల్యూషన్ కలగజేసేదానికి స్టబుల్ బర్నింగ్ ఉంది. స్టబుల్ బర్నింగ్ చేస్తున్న ఫార్మర్స్ స్టాప్ చేయడానికి అని చెప్పేసి ఫండ్స్ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఏమని, ఇదిగో మేము మీకు డబ్బులు పే చేస్తాం, మీరు దాన్ని కాల్చొద్దు అని. మామూలుగా అయితే ఏంటి, ఎవరు పొల్యూట్ చేస్తే వాళ్ళు పే చేయాలి ఎన్విరాన్మెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఎన్ని రోజులైనా అలా మనీ ఇస్తారు. ఆల్టర్నేటివ్స్ చూడండి, ఈ స్టబుల్ బర్నింగ్కి ఆల్టర్నేటివ్స్ చూడండి. సో ఓన్లీ గవర్నమెంట్ స్పెండింగ్ మాత్రమే సరిపోదు, ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ని చూడాలి, అవేర్నెస్ అనేటటువంటిది పెంపొందించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి కలెక్టివ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొని రాగలము. COVID-19కి పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఉండాలి, కానీ దానికంటే ముందు ఇవి రెండు కూడా ఉండాలి ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన వాటిలో. రైట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఒక పాయింట్గా, ఆర్గ్యుమెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. కే కర్వ్ అన్నారు. సో ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఈ ఆర్టికల్లో ఉన్నాయండి. ఒకటి ప్రైస్ బై బుక్ వాల్యూ అన్నారు. అసలు అదంటే ఏంటో చూద్దాం. ప్రైస్ బై బుక్ వాల్యూ రేషియో అన్నారు. సో ఆ పదానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. రెండోది కే కర్వ్ అన్నారు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కే కర్వ్ సిచ్యువేషన్లో ఉన్నాయి అన్నారు.
మూడోది ఆల్ఫా బ్యాంక్స్ అన్నారు. ఆల్ఫా బ్యాంక్స్ని తీసుకొని రావాలి అన్నారు. మరి ఈ ఆల్ఫా బ్యాంక్స్ అంటే ఏంటి? ఈ 3 విషయాల గురించి కొద్దిగా తెలుసుకుందామా? ఫస్ట్ ఈ పదం ఏంటో అర్థం చేసుకుందాం. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారండి. ప్రైస్ బై బుక్ వాల్యూ, ఇది బీవీ అండి. ప్రైస్ బై బుక్ వాల్యూ అని ఏంటి? ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్. ఒక షేర్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుందో అది. షేర్ మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు అనుకుందాం. బై బుక్ వాల్యూ అంటే వాళ్ళ యొక్క అకౌంట్స్ బుక్లో ఇనీషియల్గా ఆ షేర్ని పెట్టకముందు ఇయర్ స్టార్టింగ్లో ఎంతైతే ఉంటుందో అది రాసుకుంటారు. అసెట్ వాల్యూ అదంతా బుక్ వాల్యూలో రాసుకుంటారు. సో ఈ మార్కెట్ ప్రైస్ బై బుక్ వాల్యూ అనేటటువంటిది ఎంత రేషియో ఉంటుంది అనే దాన్ని బట్టి ఒక ఫినాన్షియల్ సంస్థ మీద ఎంత నమ్మకం ఉంది ఇన్వెస్టర్స్కి అని తెలుస్తుంది. అంటే మార్కెట్ ప్రైస్ గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, మార్కెట్ దీని రేషియో అనేది గ్రేటర్ దాన్ 1 ఉంది అంటే మంచిగా ఉన్నట్టు, పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నట్టు మార్కెట్లో. లేదు ఈక్వల్ టు 1 ఉంది అంటే అటు పాజిటివ్ లేదు అటు నెగిటివ్ లేదు అన్నట్టు దాని మీద. అలా కాదు, బుక్ వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంది అంటే ఎవరు దాన్ని కొనడానికి స్టాక్ మార్కెట్లో కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకోండి, అప్పుడు -1కి వస్తుంది. సో అలా ఉంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటిది కూడా అదే అనమాట. సో మార్కెట్ అనేటటువంటిది కనుక ఒక కంపెనీ బాగా గ్రో అవుతుంది అని నమ్మితే అప్పుడు దాని యొక్క ఈ P/BV వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. బిలో 1 ఎప్పుడు ఉంటుంది? మార్కెట్ అనేటటువంటిది ఆ బ్యాంకుని కానీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ బిలీవ్ చేయకపోయినా అది ఇంకా బయటికి రాదులే అని ఫీల్ అయినా సరే ఇలా ఉంటుంది. మరి చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అంటే ప్రైవేట్ బ్యాంక్స్కి ఈ P/BV వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ప్రైవేట్ బ్యాంక్స్కి మీద నమ్మకము, వీటి యొక్క గవర్నాన్స్ సిస్టమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క గవర్నాన్స్ సిస్టమ్ బాగుంది అని చెప్పేసి వీటికి P/BV వాల్యూ అనేటటువంటిది గ్రేటర్ దాన్ 1, కొన్నిసార్లు అయితే 7, 6, 4 ఇలా కూడా ఉన్నాయి, బట్ గ్రేటర్ దాన్ 1 ఉంది. కానీ పబ్లిక్ బ్యాంక్స్కి కొద్దిగా తక్కువగానే ఉంది. ఎందుకంటే వాటి యొక్క గవర్నాన్స్ సిస్టమ్స్ రిజిడ్గా ఉంటాయి. మరి మార్పులు ఇవన్నీ తీసుకొని రాగలమో లేదో అని చెప్పేసి గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పటికీ కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కంటెక్స్ట్. అయితే సరే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి రెసిషన్ అంటే ఏంటండి? 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో Q1, Q2 ఇట్లా చూసుకుంటాం కదా. 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ కనుక వస్తే దాన్ని మనం రెసిషన్ అని పిలుస్తాము. మరి ఇప్పుడు మనం రెసిషన్ ఫేజ్లో ఉన్నాం. ఈ రెసిషన్ ఫేజ్ అయిపోయింది, మరి గ్రోత్ ఉండాలి. ఆ గ్రోత్ ఉన్నప్పుడు కొన్ని సెక్టార్స్ ఎకానమీలో బాగా రికవర్ అవ్వడము, కొన్ని ఇంకా పడిపోవడము జరిగితే అటువంటి ఎకనామిక్ రికవరీని కే షేప్డ్ రికవరీ లేదా కే కర్వ్ రికవరీ అని అంటూ ఉంటారు. కే షేప్డ్ రికవరీ లేదా కే కర్వ్డ్ రికవరీ అంటే అర్థమైందా? అంటే ఎకనామిక్ రికవరీ స్టేజ్లో కొన్ని ఏమో బాగా డెవలప్ అవుతాయి. ఎలాంటివి? ఈ ప్రైస్ బై బుక్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటాయి చూసావా, అవి ఎక్కువగా మరి వాటికి ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉండడం వల్ల బాగా ఇవి అవుతాయి. కానీ ఇక్కడ P/BV వాల్యూ లెస్ దాన్ 1 ఉంటుంది చూసావరా, అది మరి నెగిటివ్ గ్రోత్లోనే ఉండిపోతుంది. ఇలా కే షేప్డ్ ఉంటుంది. మరి ఇలాంటి కంటెక్స్లో ఏం చేయాలి? మన ఇండియాలో బాగా గమనించాలండి. మన ఇండియాలో ఆల్రెడీ మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి? దీనికి సంబంధించి చాలా ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోనేమో ఎన్పిఎస్ పెరుగుతూ వచ్చేసాయి. అవునా? బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పిఎస్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్ క్రైసిస్లో ఉన్నాయి. ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా క్రైసిస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ టైంలో ఏం చెప్తున్నారు? మరి ఆల్ఫా బ్యాంక్స్ లాంటి కాన్సెప్ట్స్. ఆల్ఫా బ్యాంక్ అంటే హ్యూజ్ పబ్లిక్ బ్యాంక్స్ అన్నమాట. అంటే పెద్ద నెట్వర్త్ ఉన్నటువంటి పబ్లిక్ బ్యాంక్స్. ఆల్రెడీ మనకి బ్యాంక్ మర్జర్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా. అలాగా బాగా హెల్దీగా పెద్దగా ఉండేటటువంటి ఆల్ఫా బ్యాంక్స్ అనేటటువంటివి మరి ఇంకా దీన్ని పెంచుతాయి, గ్యాప్ని పెంచుతాయి. కానీ ఏదో ఒకసారి వీక్ ఉన్నవి పడిపోతాయి, స్ట్రాంగ్గా ఉన్నవి నిలబడాలి కదా. మరి ఆల్ఫా బ్యాంక్ కాన్సెప్ట్ని పెంపొందించాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. ఈ టర్మ్స్ 3 ఇంపార్టెంట్. కే షేప్డ్ రికవరీ అంటే ఏంటి? ఆల్ఫా బ్యాంక్స్ అంటే లార్జ్ బ్యాంక్స్ అని అంతే. లార్జ్ బ్యాంక్స్ని పెంపొందించాలి, ప్లస్ పాజిటివ్గా ఎన్పిఎస్సి తక్కువగా ఉండడం, ప్లస్ ఇదిగో P/BV ప్రైస్ బై బుక్ వాల్యూ రేషియో, ఇవి 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో మరి దాని యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటండి?
ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అవునా కదా? ఈ మినిస్ట్రీని ఎందుకు తీసుకొచ్చారు? ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. మరి ఆ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ లేదా ఒక ఇంపార్టెంట్ బాధ్యత ఏంటి అంటే, ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కానీ ఒక చోట వస్తే ఆ పర్టికులర్ దానికి ఒక ప్రాంతంలో వచ్చింది, అది అక్కడున్న ప్రాంతం మీద ఏ విధమైన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది అని రీసెర్చ్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉండేదాన్ని రీసెర్చ్ చేసి మరి దానికి పర్మిషన్ ఇవ్వాలా లేదా అక్కడ సెటప్ చేసుకునే దానికి, ఈ విధంగా అవన్నీ చూసి ఆ తర్వాత పర్మిషన్స్ ఇవ్వాలి. రీసెంట్గా మరి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఏమంది? ఎక్స్పీడియేట్ చేయండి లేదా ఫాస్ట్ ట్రాక్ చేయండి, ఏవైతే ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో వాటిని ఫాస్ట్ ట్రాక్ చేయండి అన్నారు. వాళ్ళ బాధ్యత ఫాస్ట్ ట్రాక్ చేయడం కాదు, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కదా. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ చేసినప్పుడు చాలా చోట్ల మరి మానిటరింగ్ ప్రాపర్గా లేకపోతే, రైట్? సో ఇలా ఇష్టం వచ్చినట్టుగా అప్రూవల్ ఇచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేటటువంటి దానికి ఎక్కువ బాధ్యత ఇస్తున్నట్ట లేదా ఎకనామిక్ గ్రోత్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నట్ట మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఆ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది అరైజ్ అవుతుంది. ఎస్, స్పీడీగానే ఉండాలి అప్రూవల్స్, కానీ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి కాదు. ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీస్ అనేటటువంటివి ఇది వేస్తుంది. ఆ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీస్ని వేసినప్పుడు వాళ్ళు క్షుణ్ణంగా అన్నీ పరిశీలించాలి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి పరిశీలించాకే ఇవి ఇవ్వాలి. అంటే దీనికి సొల్యూషన్గా మనం ఏం చెప్పొచ్చండి? చూడండి, అటు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇటు ఎకానమీని స్ట్రెంగ్తెన్ చేయాలి. దీన్ని ఏం కాన్సెప్ట్ అంటాము? మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీదుగా ఉండాలి, అంతేగాని ఓన్లీ డెవలప్మెంట్ అనేది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ యొక్క రోల్ కాదు. అలాగని ఓన్లీ ఎన్విరాన్మెంట్ అనేది కూడా కాదు, రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. డెవలప్మెంటల్ పారాడైమ్ అన్నది తన యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ కంటెక్స్లో అండి మనకి ఈఐఏ డ్రాఫ్ట్ రూల్స్ కానీ, సిఆర్జెడ్ రూల్స్ కానీ, ఇవి మీకు తెలుసా అండి? ఈఐఏ అంటే ఏంటి, సిఆర్జెడ్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి ఒకసారి చూసుకోగలుగుతారా? సో ఒకసారి చూడండి, మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో కూడా ఉందన్నమాట వీటి గురించి, వీలైతే అది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారు? భూటాన్లో ఉండేటటువంటి ఒక ప్లేస్, ఒక విలేజ్ అనేటటువంటిది అది డిస్ప్యూటెడ్ టెరిటరీలో ఉంది అని చెప్పి చైనా క్లెయిమ్ చేస్తుంది. మరి ఇండియా, భూటాన్, చైనా వీటి మధ్యలో ట్రై జంక్షన్ అంటాం, 3 దేశాల బార్డర్ దగ్గరగా ఉన్న ప్రాంతం. సో ఇండియా, చైనా, భూటాన్ ట్రై జంక్షన్లో ఉన్నటువంటి ఒక ఏరియా పేరే డోక్లాం ప్లాట్యూ, డోక్లాం పీఠభూమి అంటాం. సో ఈ డోక్లాం పీఠభూమి దగ్గర ఉన్నటువంటి కొన్ని విలేజెస్ని, ఇవి కాన్ఫ్లిక్ట్ ఆర్ డిస్ప్యూట్ జోన్లో ఉన్నాయి కాబట్టి నేపాల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇవి. సో అది మాది టెరిటరీ, మా చైనీస్ టెరిటరీస్లో నేపాల్ వాళ్ళ విలేజెస్ ఉన్నాయి అని ఇప్పుడు మరి చైనా క్లెయిమ్ చేయడం జరిగింది. మొన్నటిదాకా భూటాన్ టెరిటరీలో చైనీస్ విలేజెస్ ఉన్నాయి అని క్లెయిమ్ చేస్తే, చైనీస్ క్లెయిమ్ ఏంటి, డోక్లాం ప్లాట్యూ మొత్తం మాదే. దాంట్లో ఇప్పుడు భూటాన్ అండి, నేపాల్ కాదు, భూటాన్ యొక్క టెరిటరీ, భూటాన్ యొక్క ఇవి ఉన్నాయి అని చెప్పి క్లెయిమ్ అనమాట. మొన్నటిదాకా భూటాన్ ఏం చెప్పింది? చైనా వాళ్ళవి ఏం సెటిల్మెంట్స్ లేవు, మా సావరిటీని మేము కాపాడుకోగలుగుతున్నాం అని చెప్పింది. మరి ఇప్పుడు రివర్స్లో కేసు చైనా క్లెయిమ్ చేస్తుంది డోక్లాం ప్లాట్యూ మొత్తం మాదే, కావాలని ఇండియా మా 2 దేశాల మధ్య పుల్లలు పెడుతుంది. మరి న్యూస్ మీడియా వీళ్ళందరూ కలిసి భూటాన్ని రెచ్చగొడుతున్నాయి, మేము పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోకుండా అని చెప్పి ఇండియాని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టాయన్నమాట. ఏదేమైనప్పటికీ చైనా అనేటువంటిది డోక్లాం ప్లాట్యూ మాది, ఈ విలేజ్ ఏదైతే ఉందో అవి మా టెరిటరీలో ఉన్నట్టే, వాళ్ళవి భూటాన్వి మా టెరిటరీలో ఉన్నాయి అని చెప్పి అక్కడ గొడవ జరిగింది. ఇంతకీ డోక్లాం ప్లాట్యూ దగ్గర 2017లో ఎందుకు గొడవ జరిగింది? రోడ్డు వేయడం మొదలుపెట్టారు వీళ్ళు, చైనీస్ వాళ్ళు. సో అదేంటి మా ప్రాంతంలో రోడ్డు వేస్తున్నారని భూటాన్ అడగడము, వాళ్ళు నువ్వు ఏమన్నా చేసుకో అనడము, అప్పుడు ఇండియా రావడము, ఇలాగ జరిగిందనమాట గొడవ. సో డోక్లాం ప్లాట్యూ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్, ఇండియా చైనా మధ్యలో జరిగినటువంటి టెన్షన్స్లో అదొక ఇంపార్టెంట్గా పరిగణిస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటిదండి. చైనా అనేటటువంటిది చాంగ్-E5 అనేటటువంటి ప్రోబ్ని పంపించింది, దానికి సంబంధించి అన్నమాట. స్పేస్ టెక్నాలజీలో లూనార్ ప్రోబ్ ఆఫ్ చైనా అని చెప్తాము, చైనా యొక్క లూనార్ ప్రోబ్ అని చెప్తున్నాం. సో దీనికి సంబంధించి ఏం చేస్తుంది ఇంతకీ ఈ మిషన్ అనేటటువంటిది ఏం చేస్తుంది? సైంటిస్ట్ ఆరిజిన్ ఆఫ్ మూన్, సో మూన్ అసలు ఏ విధంగా ఆరిజినేట్ అయ్యి ఉండొచ్చు, ఏ విధంగా సోలార్ సిస్టంలో ఇలాంటి మూన్ ఇవి ఫామ్ అయి ఉండొచ్చు అని
మరి దాన్ని తెలుసుకోవడానికి దీని యొక్క రీసెర్చ్ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఏంటి అసలు ఇంతకీ ఈ చాంగ్-ఈ 5 అంటే ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ఒకసారి చూద్దామండి. చాంగ్-ఈ 5 ఆ పేరు ఏదైతే ఉందో అది చైనీస్ యొక్క మిథికల్ గాడ్, అంటే మైథాలజీలో మూన్ గాడెస్ పేరు అనమాట చాంగి అనేటటువంటిది. సో అది వల్కనిక్ యాక్టివిటీ అసలు ఏ విధంగా చంద్రుడి యొక్క సర్ఫేస్ మీద ఉంది, ఆ రాక్స్ని తవ్వి వాటిని భూమి మీదకి తీసుకొని రాబోతున్నాయి అన్నమాట. భూమి ఆరిజిన్ ఏంటి, వల్కనిక్ యాక్టివిటీ అసలు ఏ విధంగా ఉంది సర్ఫేస్ మీద, అదంతా కూడా చాంగ్-ఈ 5 అనే ప్రోబ్ చూడబోతుంది. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అవుతే, చైనా అనేటటువంటిది కనుక సక్సెస్ఫుల్ అవుతే ఇది 3వ దేశం అవుతుంది. దేనికి సంబంధించి 3వ దేశం ఒకసారి చూద్దామా, దానికి కొంత ఇంకా డీటెయిల్స్ చూద్దామా. చూడండి, మరి చైనా నుంచి లాంచ్ చేయడం జరిగింది, ఆల్రెడీ దీన్ని లాంచ్ చేశారనమాట. సో ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఈ లాంచ్ టైం November 24 మరి అంటే ఇవాళే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. లాంగ్ మార్చ్ 5 అనేటటువంటి లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు. లాంగ్ మార్చ్ 5 అన్నది వాళ్ళు ఉపయోగించినటువంటి ఈ లాంచ్ వెహికల్ అనమాట. సో దాంట్లో చాంగ్-ఈ 5 అనేటటువంటిది ఆ స్పేస్ క్రాఫ్ట్ యొక్క నేము. అది చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి మూన్ దగ్గర ఉండేటువంటి వాటి రాక్స్ని, ఇదిగో చూడండి 2 kgs రాక్ వాటిని తీసుకొని మరి చాంగ్-ఈ 5 అనే మిషన్ వెనక్కి తిరిగి భూమి మీదకి వచ్చి ల్యాండ్ అవుతుందన్నమాట. అది దాని యొక్క రోల్. మరి చాంగ్-ఈ 5 కనుక సక్సెస్ఫుల్ అయితే మరి అది 5 ఇంపార్టెంట్ వాటిని అచీవ్ చేయబోతుంది. అవేంటి, 1 సెలెస్టియల్ బాడీ నుంచి చైనా యొక్క స్పేస్ హిస్టరీకి ఎందుకు ఇంపార్టెంట్, ఇప్పటివరకు చైనా స్పేస్ హిస్టరీలో ఏది సెలెస్టియల్ బాడీ నుంచి శాంపుల్స్ని తీసుకొని వెనక్కి రాలేదు, వేరే కంట్రీస్కి ఉన్నాయి, చైనాకి లేవు. సో ఒక ప్రోబ్, ఒక రోవర్ లాంటిది చైనా మూన్ మీద ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవుతాయండి. సో లూనార్ ఆర్బిట్లో అన్మాన్డ్గా మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయినటువంటిది మళ్ళీ భూమి మీదకి తిరిగి రావడం, అదే ఫస్ట్ టైము. ఎస్కేప్ వెలాసిటీని దాటి మళ్ళీ భూమి మీదకి రావడము, మూన్ శాంపిల్స్ మీద అనాలిసిస్లోను ఇదే ఫస్ట్ టైం. సో ఇవన్నీ చైనాకి ఫస్ట్ టైమ్స్. ఏంటి చైనా చేసింది అని ఈ కంటెక్స్లో చాంగ్-ఈ 5 గురించి ఇంకొద్దిగా చూద్దాం, ఎందుకంటే ఇది మన కాంపిటీటర్ అండి. సో మన యొక్క చంద్రయాన్-2 ఏదైతే మనం చేయాలనుకున్నామో, చంద్రయాన్-2 వెనక్కి రావడం అనేది ఆబ్జెక్టివ్ కాదు, కానీ బట్ అక్కడ ఉండేటటువంటి సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వాలి, చాలా మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అన్ఫార్చునేట్లీ అది అక్కడ అవ్వలేదు, మళ్ళీ చంద్రయాన్-3ని పంపిస్తున్నాం. సో వీళ్ళు మనకంటే ముందే చాంగ్-ఈ 5 అన్నమాట. ఇక్కడ ఈ వల్కనిక్ ప్లెయిన్ రీజన్లో ఇది ల్యాండ్ అవ్వబోతుంది. అక్కడి నుంచి స్పెసిమెన్స్ని తీసుకొని రాబోతుంది అనమాట. రైట్, ఇదిగో దాని పేరు ఓషనస్ ప్రాసీలియం అని పిలుస్తున్నారు. ఆ ప్లేస్ నుంచి వెనక్కి రాబోతుంది సక్సెస్ఫుల్ అవుతే. సోవియట్ యూనియన్, USA ఇవి 2 కంట్రీసే ఇంతకుముందు ఇలాంటి ఫీట్ చేసున్నాయి. సో ఆ తర్వాత 3rd కంట్రీ చైనానే అవ్వబోతుంది. సో దీన్ని ఓషన్ ఆఫ్ స్ట్రామ్స్ అని కూడా పిలుస్తాము. ఈ ఓషనస్ ప్రాసీలియం అనేటటువంటిది ఇది లావా ప్లెయిన్ అనమాట. సో అసలు ఏ విధంగా అసలు ఈ మూన్ ఆరిజినేట్ అయింది ఇవన్నీ కనుక్కోవడానికి ఈ ప్రోబ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది ఒక సిగ్నిఫికెంట్ దీనిగా పరిగణిస్తామండి. చైనాకే కాదు, వరల్డ్ వైడ్గా కూడా దీన్ని సిగ్నిఫికెంట్గా పరిగణిస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిందండి. యుద్ధం లేదా టెర్రరిజం కానీ వివిధ అటాక్స్లో ఏ విధంగా డ్రోన్స్ని వాడుతున్నారు అన్నది. సో మనం డ్రోన్ టెక్నాలజీ గురించి ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీరందరూ చూస్తున్నారు కూడా. సో దాంట్లో యూజెస్ ఆఫ్ డ్రోన్స్లో అన్ని రకాల ఏరియాస్తో పాటు డిఫెన్స్ అని కూడా చదువుకున్నాము. టెర్రర్ యాక్టివిటీస్ కూడా వీటిని వాడుకోవచ్చు, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలన్నది ఇంపార్టెంట్ అనుకున్నాం కదా అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎగ్జాంపుల్స్ రాయగలగాలి అలాంటి టాపిక్స్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ బాంబ్స్ని డ్రాప్ చేసేందుకు ఇలాగ డ్రోన్స్ని డిప్లాయ్ కొనుక్కుంటున్నారని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ స్పై చీఫ్ చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఆల్రెడీ పీస్ డీల్ జరిగింది USA తాలిబన్స్ మధ్యలో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అయినా సరే ముందు జాగ్రత్తగా దేనికైనా మంచిదనో ఇంకొక ఏ పర్పస్కో మనకు తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా డ్రోన్స్ని డిప్లాయ్ చేసుకొని బాంబింగ్ కోసం ఉపయోగించుకోవాలన్నట్టుగా తాలిబాన్ పరిగణిస్తుంది అన్నారు. ఆల్రెడీ చాలా ఇస్లామిక్ గ్రూప్స్ డ్రోన్ టెక్నాలజీని వాడి ఉన్నాయి. 2016 నుంచి కూడా సిరియా కానీ ఇరాక్ కానీ ఈ ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీని ఆల్రెడీ వాడి ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, డ్రోన్స్ అనేటటువంటి వాటిని రెగ్యులేట్ చేయాలా వద్దా? ఇలా నాన్ స్టేట్ యాక్టర్స్ చేతిలోకి డ్రోన్స్ పడితే ఎస్పెషల్గా వాళ్ళు బాంబింగ్కి వీటికి వాడుకోగలరు. మనకు కూడా కొన్ని మంత్స్ బ్యాక్ డ్రోన్స్ని ఉపయోగించి
పాకిస్తాన్ సైడ్ నుంచి ఇండియాకి వచ్చేలాగా ఆర్మ్స్ అవన్నీ క్యారీ చేసుకుంటూ వచ్చేలాగా ఒక డ్రోన్ వచ్చింది, మన వాళ్ళు షూట్ చేసేసారు. సో అంతవరకు ఓకే. బట్ అలాగా దాన్ని అలా యూజ్ చేసుకోవడం ఏదైతే ఉందో అది ఎంతవరకు మనం దాన్ని రెగ్యులేట్ చేయగలము, చేయాలి, ఇవన్నీ కూడా సీరియస్గా పరిగణించాల్సిన విషయాలు. అర్మేనియా, అజర్బైజాన్ ఈ 2 దేశాల మధ్య వార్ ఏదైతే ఉందో దాన్ని కూడా డ్రోన్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయని చెప్పి మనము చదువుకున్నాం కదా అండి. ఆ కంటెక్స్లో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి నెక్స్ట్ ఆర్టికల్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. మనకి ఒక కంట్రీ ముందుకెళ్ళాలి అంటే పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా అండి. ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ చేయాలంటే 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉండాలి. ఆ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో క్యాపిటల్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. మరి ఆ క్యాపిటల్ అనేటటువంటిది డొమెస్టిక్ క్యాపిటల్ అంటే మన దేశీయంగా వచ్చిన పెట్టుబడులు కానీ విదేశీ పెట్టుబడులు కానీ అవ్వచ్చు. వాటిలో విదేశీ పెట్టుబడుల్లో FDI అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇంతకుముందు మనకి అప్రూవ్ చేయడానికి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది లార్జ్ స్కేల్ FDIs ప్రపోజల్స్ని వీటిని అప్రూవ్ చేసేది. కానీ వాటి ప్లేస్లో ఇప్పుడు ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ, ఇండివిజువల్ మినిస్ట్రీ డీల్ చేస్తుంది అనమాట FDIsని అప్రూవల్కి. కానీ చాలాసార్లు ఏమవుతుంది, మరి కోఆర్డినేషన్ ఇది కష్టమవుతుంది, ఇండివిజువల్ మినిస్ట్రీస్ డీల్ చేస్తున్నాయి కాబట్టి. సో ఆ కంటెక్స్లో దాని నుంచి మళ్ళీ ఒక సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొని రావాలి, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాగా. ఆ సింగిల్ విండో సిస్టమ్ అనేటటువంటిది మరి ఓవరాల్గా ఈ FDI వీటికి అప్రూవల్స్ ఇచ్చేలాగా చూసుకోవాలి. ఎన్నో మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అలా చేస్తే మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. EODB వెరీ ఇంపార్టెంట్ పదం అండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో మన ప్రైమ్ మినిస్టర్ దీన్ని జస్ట్ చెప్తున్నారండి, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, తీసుకొని రాలేదు కూడా అఫీషియల్గా. తీసుకొని వస్తాము మార్చ్ కల్లా అన్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళకి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. సోలార్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకి రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి అంటామండి. ఆ రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీకి ఎంతో కెపాసిటీ ఉంది, అవునా కాదా? ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీలో ఉండడము, సో మనకి ఆల్మోస్ట్ 300+ డేస్ సూర్యకిరణాలు డైరెక్ట్గా మనకి సూర్యకిరణాలు ఎప్పుడూ కూడా ఉండేలాగా ఉంటాయి కాబట్టి పగలుపూట. సో సోలార్ ఎనర్జీ యొక్క పొటెన్షియల్ చాలా హ్యూజ్గా ఉంది. మరి అది సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి సోలార్ PV సెల్స్ అంటాం, ఫోటో వోల్టాయిక్ సెల్స్ కానీ డిఫరెంట్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా అనేది వెనకబడి ఉంది. దీనికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం, చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఈ ఎక్విప్మెంట్ని. దీని ప్లేస్లో ఆల్రెడీ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అదానీ అనే కంపెనీ గుజరాత్లోని ముంద్రా అనే ప్లేస్లో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంది. సో దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నాము. 2 GW సెల్ అండ్ మాడ్యూల్ కెపాసిటీ ఉండేలాగా నెక్స్ట్ ఇయర్ నుంచే మరి ఫుల్ కెపాసిటీతో పనిచేయబోతున్నామని చెప్తున్నారు. అంటే ఇది డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేనా? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతున్నట్టేనా సోలార్ ఎక్విప్మెంట్కి? సో ఈ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది అల్టిమేట్గా దేనికి దారితీస్తుందండి? ఎస్, సోలార్ ఎనర్జీ ఇదంతాతో పాటు ఎనర్జీ మనకి సెక్యూరిటీ అంటాం, పేరు విన్నారా? ఎనర్జీ సెక్యూరిటీ అంటూ ఉంటాము. సో ఈ ఎనర్జీ సెక్యూరిటీకి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ విధంగా డొమెస్టిక్ కంపెనీస్ని మరి ఎంకరేజ్ చేయాలి. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఇలాంటివే కాదు, MSMEస్ని కూడా ఎంకరేజ్ చేయాలి. 2021 కల్లా కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ప్రైస్ ప్యారిటీ చైనాతో పాటు మేము అచీవ్ చేయగలుగుతామన్నట్టుగా ఈ కంపెనీ చెప్తూ, ఇంకొకటి గమనించండి, కుసుమ్ అనేటటువంటి ప్రాజెక్ట్ అనమాట. దాని కింద సోలార్ పంప్స్ అనేవి మరి గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. సో వాటి తయారీలో కూడా మరి మేము పార్ట్నర్స్గా ఉంటాము. ఓన్లీ ఎకానమీనే కాదు, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మాది అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైతేనేమి ఒకసారి ఆ కుసుమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటో చూడండి. ఇలా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడం వల్ల మనం వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గుతుంది, ఎనర్జీ సెక్యూరిటీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. మనకు తెలుసు కదా, టార్గెట్స్ కూడా 175 GW ఎప్పటికీ 2022 కల్లా, అంటే ఇంకో 2 సంవత్సరాల్లో ఇంత కెపాసిటీని అచీవ్ చేయాలి. అదే 450 GW ఎప్పటికీ మరి 2030 కల్లా 8 సంవత్సరాల్లో అచీవ్ చేయాలి. మరి ఇంత హ్యూజ్ కెపాసిటీస్ని రెన్యూబుల్స్లో తీసుకొని రావాలి అంటే సోలార్ వాటిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీటిని అచీవ్ చేయడంలో. మరి సోలార్ ఎనర్జీకి సంబంధించి సోలార్ సెల్స్, మాడ్యూల్స్ని డెవలప్ చేయకపోతే ఎట్లా? అందుకని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అది మన వే ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ. సరే, మరి నిన్నటి క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారు చూద్దామా?
సో బ్యాలెన్స్ ఇంటర్నెట్ ఫ్రీడమ్కి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్కి ఏ విధంగా బ్యాలెన్స్ ఉండాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో చెప్పండి అన్నారు. క్రిటికల్లీ అనలైజ్ అంటే దాంట్లో ఉండేటటువంటి క్రిటిసిజం లేదా క్రిటికల్ ఆస్పెక్ట్స్. క్రిటికల్లీ అనలైజ్ అంటే క్రిటిసిజం అని కాదండి. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్కి ప్రోసు కాన్స్ రెండు ఉంటాయి. దీంట్లో మరి దాని యొక్క క్రిటిసిజం మీద ఎక్కువగా మనం రాయాల్సి ఉంటుంది. సరే, ఇంట్రొడక్షన్ అని ఎప్పుడు హెడ్డింగ్ పెట్టద్దు. మీరు మేబీ ఇక్కడ రాస్తున్నాను కదా అని పెట్టుంటారేమో, బట్ ఆన్సర్లో రాసేటప్పుడు ఎప్పుడు పెట్టద్దు. సుప్రీంకోర్టు అనేది రీసెంట్గా ఫ్రీడమ్ టు యాక్సెస్ ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఫండమెంటల్ రైట్ అని చెప్పలేదండి. ఫహీమా షెరీన్ కేసులో బేసిక్ రైట్ అని చెప్పింది కదా, బేసిక్ రైట్ అని చెప్పింది. ఫహీమా షెరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో బేసిక్ రైట్ అని చెప్పింది. సో ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. సో మరి ఈ కేసులో ఏ విధంగా బ్యాలెన్స్ ఉండాలి అని చెప్పి కొన్ని కేస్ స్టడీస్తో మీరు రాశారు. సో మీరు ఎప్పుడైనా అలాంటి కేసెస్ రాసేటప్పుడు అనురాధ భాషిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ ఇయర్కి సంబంధించిందండి అది రాయాలి కదా. సో ఏదైనా రాసేటప్పుడు కొద్దిగా క్లారిటీగా రాయాలి, ఇంకా బెటర్గా రాయొచ్చు, బట్ ప్రయత్నించారు, గుడ్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్జల్యూట్ కాదు, వాటి మీద ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. మరి ఎందుకు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని వీటిని బ్యాలెన్స్ చేయాలి, వాటికి కొన్ని ఆర్గ్యుమెంట్స్, వాటి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ రాశారు, గుడ్. దానికి సంబంధించి కేసెస్ కూడా రాశారు, నిన్న చెప్పినట్టు సంవత్సరాలు అవి కూడా యాడ్ చేశారండి, గుడ్. సో అందుకని బ్యాలెన్స్ ఏ విధంగా తీసుకొని రావాలన్న వే ఫార్వర్డ్ రాశారు. ఇండియా దీనికి సిగ్నేటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, సో అందుకని పాటించాలి, వెరీ గుడ్. నెక్స్ట్, రీసెంట్లీ ప్రశాంత్ భూషణ్ కేసులో గవర్నమెంట్ ఏం చెప్పింది, వెరీ గుడ్ అండి. రీసెంట్ కేస్ స్టడీని పెట్టారు. ఆ తర్వాత ఏమేం చెప్తుంది దీంట్లో అన్నది రాశారు. ఇంటర్నెట్ ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది, దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్స్ కల్పించాలి అని రాశారు. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి అన్న దానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కేసెస్. రమేష్ థాపర్ కేసు రాశారు, గుడ్. సో ఓవరాల్గా ఏం చేయాలని రాశారు, బాగుందండి. సరే, రాజ్యాంగంలో స్వేచ్ఛా ప్రకటన హక్కు ఉంది. మరి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం వల్ల ఎందుకు ఉపయోగకరము, కానీ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం వల్ల నష్టాలు చూడండి. బ్యాలెన్స్ చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి అంటే బ్యాలెన్స్ చేయడం అంటేనే నష్టాలు లేకుండా చేయడం అనండి. ఓన్లీ ఒకటే ఉంటే, ఓన్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే ఉంటే ఏమవుతుంది, లేదు అంటే ఏమవుతుంది, అది మీరు రాసింది. కానీ మీరు ఇక్కడ స్టేట్మెంట్ మాత్రం బ్యాలెన్స్ అని రాశారు. అది తీసేస్తే మిగిలిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ చేయాలి అని రాసుకోగలగాలి, రైట్. ఒకసారి చూసుకోండి, ఆన్సర్ ఫ్లో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో మరి హక్కులు ఏ విధంగా కల్పించడం జరిగింది, ఎందుకని సమతుల్యం ఉండాలి దానికి సంబంధించి రాశారు. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది అని రాశారు. సమతుల్యం లేకపోతే ఏమవుతుంది, వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు, గుడ్ అండి. సో ఇందాకటి స్టూడెంట్ కూడా ఇలా రాయాలనుకున్నారేమో, బట్ సెంటెన్స్ని యూజ్ చేయడంలో కొద్దిగా చిన్న మిస్టేక్ ఉంది, చూసుకోవాలండి, గుడ్. సరే, మరి ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండి. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఇవాళ కొద్దిగా ఎక్కువ క్లాసెస్ అవి షెడ్యూల్ అవ్వడం వల్ల నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి, రైట్. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.